అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మంచు ఫ్యామిలీకి సంబంధించి ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ అనేది హల్చల్ అవుతూనే ఉంది. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? ఎవరిలో లోపాలు ఉన్నాయి ఏంటి అనేది ప్రస్తుతం మనతో పాటుగా నటికుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, మంచు ఫ్యామిలీకి సంబంధించి ఎవరిలో లోపాలు ఉన్నాయంటారు? ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇప్పుడు మంచు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గొడవలు, వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ నడుస్తూ ఉన్నాయి. అన్నదమ్ములు, వాళ్ళ ఫాదర్, వాళ్ళ గొడవలు, దాంట్లో పబ్లిక్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు తప్ప యాక్చువల్గా అంత ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని కోరుకుంటాం. మనోజ్ కూడా చాలా మంచి వ్యక్తి, విష్ణు కూడా మంచివాడు. ఎందుకంటే మన మోహన్ బాబు గారు బాగా పెంచాడు వాళ్ళని. కానీ మరి ఎక్కడో ఇక్కడ చిన్న డిస్టర్బ్స్ వచ్చాయి. అది ఫ్యామిలీస్లో డిస్టర్బ్స్ వచ్చాయి. మరి ఎక్కడ వచ్చాయి? మ్యారేజ్ అయిన తర్వాత వచ్చాయా? ముందైతే రాలేదు. మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడో డిస్టర్బ్ వచ్చింది. ఆ డిస్టర్బ్స్ అనేది మనం అంటే ఏది ఆలోచించి ఏం మాట్లాడదాం కూడా అర్థం కావట్లేదు. అంటే ఇది రోజు వస్తుంది, ఏదో ఒక విధంగా వస్తున్నప్పుడు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక్కటి విషయంలో నేను విన్నాను, నేను చూశాను, పోలీసులు బౌన్సర్ని ప్రశ్నించడం తప్పులేదు. అంటే ఒక్కటి మాత్రం ఏముందంటే పోలీసులు డ్యూటీ అది. ఎందుకంటే ఒక అనుమానాస్పదంగా ఉండేటప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు. అది మనోజ్ గారు డౌట్ పట్టడానికి తప్పులేదు. ఎందుకంటే మనోజ్ గారు డౌట్ పట్టడానికి ఎందుకంటే ఆటోమేటిక్గా రెండు ఇష్యూస్ నడుస్తున్నాయి, రెండు డిస్ప్యూట్ నడుస్తున్నప్పుడు అక్కడ అవతల వ్యక్తి ఎవరు వచ్చినా కూడా మన కోసమే వచ్చారు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ మరి డౌట్ లేదు. అయితే అలా ఆయన వచ్చి నా కోసమే వచ్చారని నా కోసమే వచ్చారేమో, మీరు కావాలని ఎవరో చెప్తే వచ్చారేమో అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. అదే ఇంకా దాని మీద ఎందుకంటే నన్ను అరెస్ట్ చేయండి, మా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు అనేది ఆయన ఫీలింగ్. పోలీసు వాళ్ళు మామూలుగా జస్ట్ పెట్రోలింగ్ ప్రకారం వాళ్ళు ఎంక్వైరీ చేయడంలో వాళ్ళు ఎంక్వైరీ చేశారు. కనుక ఏది తప్పు ఏది ఒప్పు ఇక్కడ పోలీసుల డ్యూటీ పోలీసులు చేశారు. వాళ్ళ పరిస్థితుల్లో వస్తేప్పటికి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు వచ్చారు. అది దాని మీద మనం ఏది ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పడానికి లేదు. అదే నేను ఫ్యూచర్ లో మళ్ళీ అంటే మంచు ఫ్యామిలీకి సంబంధించి మనోజ్ కావచ్చు లేదా వాళ్ళ వైఫ్ కావచ్చు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి మీరేమంటారు? ఆల్రెడీ వాళ్ళ వైఫ్ రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ, భూమా నాగిరెడ్డి గారి కూతురు. వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ రాజకీయాల్లో ఎంపీ రాజ్యసభ చేసిన ఆయనే, ఎవరు మోహన్ బాబు గారు. కనుక రెండు మీకు ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయాల్లో లేరని ఎక్కడుంది? రాజకీయాల్లో ఉన్నారు. ఏ పార్టీలో ఉంటారు, ఏ పార్టీలో ఉంటారు వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళు రాజకీయాల్లో రారని మీరు ఏమనుకుంటున్నారు? రావాలి. వాళ్ళ అక్కగారు ఎమ్మెల్యే, మళ్ళీ సిస్టర్ రావడానికి అవకాశాలు ఉంటాయి కదా. కనుక ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ రాజ్యసభ చేశాడు, అన్ని పార్టీలు ఉన్నాడు కాబట్టి ఆయన కూడా రావడానికి అవకాశం